మరి ఈసారి ఆయన వస్తేనే బాగుంటుందా? బాగుంటుంది. ఎందుకన్నా ఈయనకి ఛాన్సెస్ మంచి చేస్తాడేమో కదా తెలుగుదేశం ఆయనకి. ఆయన ఎందుకు బ్రో, ఏం చేసినాడు ఆయన? ఇన్ని 20 ఏళ్ళు ఉన్నాడు, ఏం చేసినాడు? 20 ఏళ్ళకి ఏం డెవలప్మెంట్ చేయలే, ఏం చేయలే. మాట్లాడుతారు వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటారు? అలా మాట్లాడేవాడు 100 మాట్లాడతాడు. ప్రజల్లో వచ్చి నిలబడి చూస్తే గ్రౌండ్ లెవెల్లో మాస్ లీడర్ జగన్. అర్థమైందా? మాటలకు పడిపోయే రోజులు కాదు ఇవి. మా తాతలు నేతలు అయినారు, మా మూతుల వాసన చూడనకూడదు. మాకు రోడ్లు కానీ, బైపాస్ కానీ, ఫ్యాక్టరీలు కానీ, సబ్స్టేషన్లు కానీ బాగా చేస్తున్నాడు. చాలా సంవత్సరాలకే అయినా ఉండు కదా, మంచిగా చేస్తున్నా మరి. బాగా చేస్తున్నాడు. ప్రాజెక్టులు కానీ మాకు ఆయనే రావాలని. మరి ఈసారి తెలుగుదేశం క్యాండిడేట్ ఆయనకు ఛాన్సెస్ మంచిగా చేస్తాడేమో, ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తుంది ఇన్నే. ఆయన ఇప్పుడు ముందే కనీసం 14 సంవత్సరాలు చేసి ఏం చేయనాడు, మాకు ఇవన్నీ బాగా చేసినాడు. వైఎస్ఆర్సీపీయా తెలుగుదేశం కూటమియా? వైఎస్ఆర్సీపీనే. ఎందుకైనా మంచి చేస్తలేరు అంటారు మరి చంద్రబాబు వాళ్ళు అంతా. వైఎస్ఆర్ ఉంటేనే. వైఎస్ఆర్ మంచి చేసిన, ఎందుకు వైఎస్ఆర్? వైఎస్ఆర్సీపీ అంటే కొంచెం పనులు జరుగుతూ ఉంటాయి. అంటే ఏమేమి పనులు? మాకంతా లోన్లు ఇస్తున్నారు, తక్కువ రుణాలకి లోన్ ఇస్తున్నారు. సార్ పుణ్యనూలు ఎట్లుందన్న? వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుందా, తెలుగుదేశం వస్తే బాగుంటుందా? వైఎస్ఆర్ వస్తేనే బాగుంటుంది. వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది. పెద్దిరెడ్డి వస్తే బాగుంటుందా? వస్తేనే బాగుంటుంది. అంతకుముందు చాలా సంవత్సరాల నుంచి ఉంటా మంచి డెవలప్మెంట్ చేస్తుండా? ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది కదా ఇప్పుడు. బైపాస్లో లైట్లు కానీ, రోడ్లు కానీ అంతా బాగున్నాయి. మరి ఈసారి ఆయన వస్తేనే బాగుంటుందా? వస్తేనే బాగుంటుంది. ఎందుకన్నా ఈయనకి ఛాన్సెస్ మంచి చేస్తాడేమో కదా తెలుగుదేశం ఆయనకి. ఆయన ఎందుకు బ్రో, ఏం చేసినాడు ఆయన? ఇన్ని 20 ఏళ్ళు ఉన్నాడు, ఏం చేసినాడు? 20 ఏళ్ళకి ఏం డెవలప్మెంట్ చేయలే, ఏం చేయలే. అది పరిస్థితి. ఈసారి ఈయనే రావాలంటారు మళ్ళా. ఈయనే వస్తాడు. మరి ఏపీలో డౌటే. జగన్ వస్తే బాగుంటుందా, తెలుగుదేశం వస్తే బాగుంటుందా? జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. అంటే డెవలప్మెంట్ అంతా మంచిగానే చేసిన అన్న, సంక్షేమాలలో బాగా చేసినారు. బాగా చేసిన. మరి ఏం చేయలేదు అంటాడు చంద్రబాబు నాయుడు. ఆయన చేయలేదు. చేయలేదా జగన్? జగన్ చేయలేదంటే ఇప్పుడు అన్ని డబ్బులు ఇక్కడ వేసినారు కదా, సంక్షేమాలకు పైసలు ఎక్కువ పెట్టినంటావా? ఇంకేం లేదు. మరి రౌడీ రాజ్యం అంటాడు చంద్రబాబు నాయుడు. ఆయనకేం తెలుసు, మెట్ల ఏం తెలియకుండా మాట్లాడుతున్నంటవా? తెలియదు, ఏమి కాదు ఆయనకి. మరి నేను వస్తే ఉద్యోగాలు ఇప్పిస్తా అంటుండు కదా, అవంతా తప్పు. ఉత్తగానే మాట్లాడతాడా? ఉత్తగానే మాట్లాడుతున్నంటవా? మాట్లాడతారు అంతే. పవన్ కళ్యాణ్ అధపాతాన్ని తొక్కేస్తా అంటాడు జగన్ని, చంద్రబాబు సైకో జగన్ అంటాడు. ఇంతగానో విమర్శిస్తారు కదా జగన్ని. మీరు జగనే రావాలంటారు. లేదు లేదు, జగనే ఈసారి. జగనే వస్తారా? మరి ఎందుకు ఇట్లా అంటారు అంటావు? 175 పక్కా కొడతాడు. 175కి 175. అన్న చెప్పండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హవా ఎట్లుంది, జగన్ టీడీపీయా? జగన్ తప్ప వేరే పార్టీ వచ్చే ప్రసక్తి లేదు. ఎందుకు? ఎందుకంటే ప్రజలను మీరు చూస్తున్నారు కదా, ప్రతిరోజు ఏ కాన్స్టిట్యున్సీ తీసుకున్నా, ఏ జిల్లా తీసుకున్నా, ఏ పల్లె తీసుకున్నా మా జగన్మోహన్ రెడ్డి తప్ప వేరే ప్రసక్తి వచ్చే క్యాండిడేటే లేడు, అంత పోటు పోగోడు లేడు. ఇదే ప్రజల స్పందన. నెక్స్ట్ ఎలక్షన్ లో కొడతాం, గుద్దితే జగన్ ఓటు బ్యాంక్ తో ప్రతిపక్షాల గుండెలో రైలు పరిగెడతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. పేదవాని గుండె చప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఇదే రికార్డు పెద్దవుతాం. మళ్ళా చంద్రబాబు వీళ్ళంతా జగన్ సైకో జగన్ అని మాట్లాడుతున్నారు, వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటారు? అలా మాట్లాడేవాడు 100 మాట్లాడతాడు. ప్రజల్లో వచ్చి నిలబడి చూస్తే గ్రౌండ్ లెవెల్లో మాస్ లీడర్ జగన్. అర్థమైందా? మాటలకు పడిపోయే రోజులు కాదు ఇవి. మా తాతలు నేతలు అయినారు, మా మూతుల వాసన చూడనకూడదు. పబ్లిక్లోకి రా, పబ్లిక్ వచ్చి చూడు. ప్రతి ఒక్కరు ఈ ఎండకు ఎందుకు వచ్చినాం, దేనికి వచ్చినాం? అభిమానంతో వచ్చినాం. డబ్బుకు రాలా, బిర్యానీకి రాలా, మందుకు రాలా, అభిమానంతో వచ్చినాం. ఇది వాస్తవం. ఇది ఒకటి ప్రజల్లో గుర్తుపెట్టుకోండి. 24లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. మళ్ళా మేము ప్రమాణ స్వీకారం పోతాం, మేము గెలిపించుకుంటాం మా నాయకుడిని. పేదవాడు గెలిపించుకుంటాడు. ఇది వాస్తవం. కానీ ఇంకా పవన్ కళ్యాణ్ గిట్ట వీళ్ళు ముగ్గురు కలిసి జగన్ కి ఆపోజిట్ గా పార్టిసిపేట్ చేస్తారు కదా ఎలక్షన్స్ లా, అదపట్లని తొక్కేస్తా అని మాట్లాడుతున్నారు జగన్ సంబంధించి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ ఇంకా ఏ పార్టీలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఎదిరించలేరు. అంత నాయక విలువలు వీళ్ళకి లేవు. నాయకత్వ విలువ వీళ్ళకుంటే ఏ పొద్దే కానీ జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా ఎదిరించే దమ్ము వీళ్ళకుందా? చెప్పండి. నాయకత్వ విలువలు కోల్పోయినారు వీళ్ళు. ప్రజలు అడగండి. ఏనా నాయకత్వ విలువ వీళ్ళకుంటే ఒక్కనే రమ్మను, సింగిల్ గా రమ్మను. మొగోడైతే జగన్ ఒక్కడే వస్తాడు. చూసుకుందాం. నెక్స్ట్ 24లో ఎలక్షన్ అయిపోయాక మీరే చూడండి.
పబ్లిక్ లో మాట్లాడుకుందాం. అన్న ఎట్లుందన్న ఈసారి సిచ్యువేషన్ పునగనూరులో? పెద్దిరెడ్డి వస్తారా వేరే? మాకు పెద్దిరెడ్డి వస్తేనే మేలు, పెద్దిరెడ్డి వస్తేనే మేలు. మాకు మంచి చేస్తారా అన్న డెవలప్మెంట్ మొత్తం? అన్ని బాగా చేస్తున్నాడు. మాకు రోడ్లు కానీ, బైపాస్ కానీ, ఫ్యాక్టరీలు కానీ, సబ్ స్టేషన్లు కానీ బాగా చేస్తున్నాడు. చాలా సంవత్సరాలకే అయినా ఉండు కదా, మంచి చేస్తున్నా మరి? బాగా చేస్తున్నాడు. ప్రాజెక్టులు కానీ మాకు ఆయనే రావాలని చెప్తాను. మరి ఈసారి తెలుగుదేశం క్యాండిడేట్ ఆయనకు ఛాన్స్ ఇస్తే మంచి చేస్తాడేమో. ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తుండగా ఇన్నే ఆయన ఇప్పుడు ముందే కనీసం 14 సంవత్సరాలు చేసి ఏం చేయనాడు. మాకు ఈయనే బాగా చేసినాడు. ఈయన వచ్చినా మంచిగా అవుతుందా? మంచిగా అవుతుంది. పెద్ద ఆయనే. మరి ఆంధ్రాలో ఎవరు వస్తే బాగుంటుంది అన్న? వైఎస్ఆర్సీపీయా తెలుగుదేశమా? వైఎస్ఆర్సీపీనే. వైఎస్ఆర్సీపీయా మంచి చేసిండా మొత్తం? బాగా చేసినాడు. ఏం పథకాలు ఇచ్చిండు జగన్? అన్ని పథకాలు 14 ఇచ్చినాడు. మరి మంచి చేస్తలే అంటారు కానీ డెవలప్మెంట్ లేదంటారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చెప్పచ్చు ఇలా, ఇక్కడ బాగా చేసినాడు. కొత్త కంపెనీలు వస్తలేవు, డెవలప్మెంట్ లేదు, అంత రౌడీ రాజ్యం అంటారు చంద్రబాబు. మరి జగన్ గురించి వాళ్ళు చెప్తారు. ఇక్కడ పెద్ద ఆయనే మేలు మాకు. మరి ఆయన ఎందుకు అట్లా చెప్తారంటావు? జగన్మోహన్ రెడ్డి మేలు, అక్కడ ముఖ్యమంత్రి ఈయన పెద్ద ఆయనే మేలు. ఇక్కడ ఈయన ఉండాలి, అక్కడ ఆయన ఉండాలంటావు. అంతే. మరి పవన్ కళ్యాణ్ గిట్ట అత్తపాతాలని తొక్కేస్తా అంటాడు. పవన్ కళ్యాణ్ గురించి చెప్పనక్కర్లేదు. ఇంకా చెప్పనా ఉద్దేశం ఏముందో చెప్పు, బయటికి మంచి చెప్పు. సరే ఈసారి వస్తే మంచి చేస్తారా అంటావా? మరి చేస్తాడు. మరి చంద్రబాబు నాయుడు వస్తే చేయడా? ఏమో మూడు పార్టీల కూటమి నడుస్తుంది అన్నాడ. ముందు 14 సంవత్సరాలు చూసి గమ్మున వదిలేసినాం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి పోయినాం మేము. పోయిరు మళ్ళీ రారా? రాము. వద్దే వద్దు. ఇప్పుడు పునగనూరులో ఎవరు రాబోతున్నారన్న? పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డినా? మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది? పెద్దిరెడ్డి రామచంద్రన్ సార్ వస్తేనే బాగుంటుంది. ఎందుకన్నా డెవలప్మెంట్ మంచిగానే చేసింది అంత కొన్నిసార్లు. డెవలప్ బాగుండి అంతా బాగా చేస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి అయినా ఉండగా కొత్తగా ఛాన్స్ ఇస్తే బాగుంటుందా మరి? అయినా మన పెద్ద ఆయన బాగుంటేనే మన విలేజ్ బాగుంటుంది. చాలా సంవత్సరాల నుంచి ఉండగా కొత్త వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఇస్తే మంచి చేస్తారేమో ఇంకొంచెం. కొంచెం ప్రస్తుతం ఉద్దేశం ఏం లేదు, ఇంకా వీళ్ళైతే ఆయన వస్తేనే బాగుంటుంది. బాగుంటుంది. వైఎస్ఆర్సీపీయా తెలుగుదేశం కూటమియా? వైఎస్ఆర్సీపీనే. వైఎస్ఆర్సీపీ ఎందుకన్నా మంచి చేస్తలేరు అంటారు మరి చంద్రబాబు వాళ్ళు అంతా. ఏమో మీ ఒపీనియన్ చెప్పండి ఉన్నది ఉన్నట్టు. ఓపెన్ ఏం లేదు, వైఎస్ఆర్ ఉంటేనే. వైఎస్ఆర్ మంచి చేసింది అన్న. ఎందుకు వైఎస్ఆర్సీపీ ఎందుకు? వైఎస్ఆర్సీపీ అంటే కొంచెం పనులు జరుగుతూ ఉన్నాయి. అంటే ఏమేమి పనులు? మాకంతా లోన్లు ఇస్తున్నారు, తక్కువ రుణాలకి లోన్ ఇస్తున్నారు, మంచితనం అంతా చేస్తున్నారు. పథకాలు బాగున్నాయా మరి? కానీ మరి చంద్రబాబు నాయుడు ఏం డెవలప్మెంట్ లేదు, రౌడీ రాజ్యం అంటున్నాడు కదా, మరి దానికి ఏమంటారు? అట్లేం లేదు. రౌడీ రాజ్యం ఏం లేదా? ఏం లేదు. డెవలప్మెంట్ అంతా మంచిగానే ఉందా? మంచిగా ఉండాలి.